సర్వేలు, ఎగ్జిట్ పోల్ అసలు ఈ విధానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 20th సెంచరీ స్టార్టింగ్ నుంచే ఈ సర్వేలు లేదంటే ఎగ్జిట్ పోల్స్ తీసుకునే విధానం అనేది ప్రారంభమైంది. ఫస్ట్ టైము 1960sలో అమెరికాలో ఈ ఒపీనియన్ పోల్ అనేది మొదలైంది. అక్కడ తన గెలుపు అవకాశాల కోసం అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ ఈ ఒపీనియన్ పోల్కి తెరలేపిండు. అప్పటి నుంచి ఇది అన్ని దేశాలకు వాకింది. అప్పట్లో చాలా వరకు మాన్యువల్గా ఈ ఒపీనియన్ పోల్స్ అనేది తీసుకునేవాళ్ళు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటింటికి తిరిగి ప్రజల ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఫోన్లు వచ్చినాయి, కాల్స్ వచ్చినాయి, రకరకాల మార్గాల్లో ఈ టెక్నికల్గా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్ ఇది మాత్రం ఇండియాలో మన మొదటి సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచే స్టార్ట్ అయింది. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ఏజెన్సీలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి అనేది తెలుసుకుందామని చెప్పి ట్రై చేశారు. దానికోసం ప్రతి పోలింగ్ బూత్ ముందు ఈ ఏజెన్సీ వాళ్ళ మనుషులు వెళ్ళిపోయి కొన్ని కర్ర ముక్కలు చేతిలో పట్టుకొని ఉండేవాళ్ళు. ఆ బయటకు వచ్చే ఓటర్లను అడిగేవాళ్ళు, ఈ కర్ర ముక్కలు తీసుకోండి, మేము అక్కడ కొద్ది దూరంలో 2 కుప్పలు పెట్టినాం, ఒక కుప్ప ఒక పార్టీది, ఇంకో కుప్ప ఇంకొక పార్టీది, మీరు ఏ పార్టీకి ఓటేసిర్రో ఈ కర్రను తీసుకెళ్ళి ఆ కుప్ప మీద వేసిరండి అని చెప్పి చెప్పేటోళ్ళు. సో అట్లా ఎగ్జిట్ పోల్స్ అనేవి తీసుకునేవాళ్ళు. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎగ్జిట్ పోల్ అనమాట అది. ప్రస్తుతం ఇట్లాంటి మాన్యువల్ డేటా సేకరణ అవసరం లేదు, అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది. సో మన ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులు, ఇంకా రకరకాల మార్గాల్లో అవసరం అయితే మన మెదడులోకి చిప్ ఎక్కించి కూడా మనం ఏమనుకుంటున్నామో తెలుసుకునే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు.